హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మన కంటెంట్ ఏంటంటే రీసెంట్గా అయితే లైవ్ స్ట్రీమింగ్ అయితే చేస్తాను అనమాట. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ హాలిడేస్లో. నిన్న లైవ్లో అయితే ఒక ప్లేయర్ అయితే వచ్చిండు, టీమ్ కోడ్లో వచ్చాడు. అతని గేమ్ ప్లే అయితే చూపించాడు అనమాట. నేనే షాక్ అయ్యాను అనమాట. అతని గేమ్ ప్లే, అతని మూమెంట్ స్పీడ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నింది. నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే లైవ్లో చూస్తున్నారో అతని గేమ్ ప్లేకి అందరూ ఫిదా అయిపోయారు అనమాట. నేనైతే అతని గేమ్ ప్లే వీడియో అయితే పెడతాను, 1 vs 2 ఎలా ఆడాడని చెప్పి. మీరైతే గేమ్ ప్లే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనోడి గేమ్ ప్లే నచ్చినట్లయితే నేను వీడియో ఎండింగ్లో అతని ఛానల్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట, అతని ఛానల్ లింక్. సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. అతని ఛానల్ కూడా గేమ్ ప్లే అయితే చాలా బాగుంది అనమాట. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, డన్. గేమింగ్ విత్ డీజేఎస్కే. హాయ్ బ్రో. స్పైక్ బాయ్ బఫరింగ్ ఎక్కడ బాయ్? నీకే వస్తుంది, నీకు నెట్లేదు బాయ్. స్పైక్ బాయ్ గిల్ టెస్ట్ ప్రో ప్లేయర్ రివైడీ బ్రో. నెక్స్ట్ ట్రై చేయి బ్రో, మీరు అంత ప్రో ప్లేయర్స్ అయితే. చూద్దాం మచ్చా, మనోడు 1v2 కొడతాడు. మినిమం 3 rounds కొడితే మనోడైతే గిల్లోకి రావచ్చు. ఏజెంట్ అంట వేసిండు ఒక 1 tap ఓపీ గేమ్ ప్లే. ఏజెంట్ 30 నైస్ గేమ్ ప్లే మచ్చా. వేసిండు ఒక 1 tap ఫుల్ కిల్ చేసేసుకో బ్రో. మూమెంట్ స్పీడ్ బాగుంది, గ్లూవాల్ మూమెంట్ కూడా బాగుంది. జాను 3 ఎమోజీలు పెడుతున్నాడు. మనోడు మూమెంట్ స్పీడ్ నైస్ మూమెంట్ స్పీడ్ మచ్చా. ఏజెంట్ బాగుంది బ్రో, మూమెంట్ స్పీడ్, గ్లూవాల్ మూమెంట్ స్పీడ్ బాగుంది. అక్కడికక్కడికే తిరుగుతున్నాడు మనోడు. చూద్దాం కొడతాడో లేదో. మనోడికి నెట్ పోతుందా? ఆపోజిట్ మనోడికి నెట్ పోతుందా? రషరు అబ్బా వేసిండు. టీఎఫ్పి రషర్ సిట్అప్ డ్రాగ్ వేసిండు. నైస్. ఫస్ట్ రౌండ్ మనోళ్ళే కొట్టిండ్రు. సారీ ఫర్ ది లేట్ అప్పు బ్రో. ఓకే బ్రో. మూమెంట్ స్పీడ్ మాత్రం బాగుంది బ్రో. చూద్దాం మనోడు గిల్లోకి సెలెక్ట్ అవుతాడో లేదో. కాకపోతే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాడు ఎక్కువ. ఓపెన్ ఛాలెంజ్ కొట్టడం గ్లోవాల్ వేసేసుకోవాలి. మీరు కొట్టి రీలోడ్ చేస్తావు, అదిగో కొట్టి రీలోడ్ చేసావంటే అయిపోతావు. రీలోడ్ చేసే మూమెంట్ అవుట్ అయిపోతుంది. వేసిండు 2 బాడీలు వేసిండు. ట్రాపికల్ ప్యారెట్ స్కిన్ ఉంటే 1 tapలు భయంకరంగా కొట్టచ్చు బ్రో. ఎందుకంటే వన్స్ ట్రాపికల్ ప్యారెట్తో బాగా అలవాటు అయిపోయిందంటే బాగా కనెక్ట్ చేయొచ్చు బ్రో. ట్రాపికల్ ప్యారెట్తో అది తెలిసి M1 స్కిన్స్లో కల్లా 1 tap బాగా కనెక్ట్ అయ్యే స్కిన్ నేనైతే అదే అనుకుంటున్నాను. నా దగ్గర లేదు, మా ఫ్రెండ్ అకౌంట్లో ఉంది, MSD అకౌంట్లో ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి ఆడతా కదా, ప్రతిదీ కనెక్ట్ అవుతుంది ట్రాపికల్ ప్యారెట్. అబ్బా ఓపీ బ్రో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో అట్ట కొడతాడని. భలే కొట్టావు బ్రో. సూపర్ 1 tap బ్రో. నైస్ అన్ఎక్స్పెక్టెడ్ హెడ్ షాట్ మచ్చా. సుజీన్ మాత్రం భలే కొట్టిండు మనోడు. మళ్ళీ వీళ్ళిద్దరే మిగిలేరు, రషరు ఇతను మిగిలారనమాట. చూద్దాం రషర్ని కూడా కొట్టేస్తాడో లేదో. అబ్బా గన్ స్విచ్ మూమెంట్, అబ్బా మూమెంట్ బాగుంది బ్రో నీది. నైస్ మూమెంట్ స్పీడ్. మనోడిని ఇక్కడ గ్లూవాల్ పైన సిరికిచ్చిండు. సూపర్ బ్రో. #ఏజెంట్ 30 మచ్చా. పీసీ ప్లేయర్లో ఆడుతున్నాడు. మూమెంట్ స్పీడ్ అండ్ యాక్యురసీ ఫుల్ ఉంది. #ఓపీ గేమ్ ప్లే. #ఏజెంట్ 30 స్పామ్ కొట్టండి. గేమ్ ప్లే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, వేరే లెవెల్ మాత్రం అట్టుందనమాట. మ్యాచ్ విన్ అయ్యి తట్టినాడు. చూద్దాం అనమాట మన వాళ్ళు కొట్టేస్తారా లేకపోతే ఈ బ్రో కొడతాడా. 1 vs 2 1v2 ప్లేయర్ అండ్ ఇట్టుండాలి బ్రో గేమ్ ప్లే పర్ఫెక్ట్గా. మూమెంట్ స్పీడు, హెడ్ షాట్స్ అన్నీ అది. ఓకే, నీళ్ళల్లో ఫైటా. చూద్దాం ఈ రౌండ్ కొడతాడా. కనెక్ట్ చేసిండు. రీకాయిల్ కనెక్ట్ కాలేదు. అగైన్ రీకాయిల్. అబ్బా ఓపీ బ్రో మనోడు బాగా గన్ స్విచ్ బాగా చేస్తున్నాడు బ్రో. గన్ స్విచ్ పర్ఫెక్ట్ చేస్తున్నాడు. ఇట్లా చేయాలి బ్రో గన్. అబ్బా ఓపీ బ్రో. ఓపీ ఏజెంట్ 30 స్పామ్ మచ్చా. ఏజెంట్ 30 స్పామ్ కొట్టండి. సూపర్ ఆడుతుండు మనోడు. ఓపీ నైస్ గేమ్ ప్లే బ్రో. షార్ట్ రేంజ్లో డెజర్ట్ ఈగల్తో ఫేస్ పైన పెట్టి కొట్టిండు బ్రో. ఓపీ. ప్రతి ప్లేయర్ దగ్గర ఒక స్కిల్ నేర్చుకోవాలి. ఈ బ్రో దగ్గర మనం ఏ స్కిల్ నేర్చుకోవాలంటే ఈ బ్రో దగ్గర గన్ స్విచ్ చూడండి చాలా బాగా చేస్తుంది మనోడు. మనం 100 స్కిల్స్ నేర్చుకునే బదులు ఏదైనా మనకి ఒకే స్కిల్ని 10 ప్రాక్టీస్ చేస్తుంటే పర్ఫెక్ట్. ఈ బ్రో గన్ స్విచ్ బాగా చేస్తున్నాడు. మనోడు బాడీ షాట్లు. అబ్బా ఓపీ హెడ్ షాట్. ఓపీ బ్రో నైస్ బ్రో. జంప్ చేసి కొట్టిండు ఇప్పుడు హెడ్ షాట్. ఇందాకంతా నిలబడుకొని కొట్టిండు కానీ ఈ షాట్ మాత్రం జంప్ అంటారా బ్రో. రౌండ్ తిరుగుతున్నావు ఎందుకు? ఆ మూమెంట్ స్పీడ్ మాత్రం బాగా ఇస్తున్నావు బ్రో. మొబైల్ మూమెంట్ అది. రౌండ్ తిరిగి వస్తున్నాడు, అక్కడికక్కడికే రౌండ్ తిరుగుతున్నాడు మనోడు. మూమెంట్ స్పీడ్. DPI ఎంత పెట్టావు బ్రో? 200 సెన్సిటివిటీ పెట్టేసినట్టు నాకు గిరగిర తిప్పుతున్నావు అట్టే స్క్రీన్ని. అప్పుడు ఐఫోన్ అయి ఉంటుంది అంటారా? వేస్తాడు అనుకున్నా హెడ్ షాట్ కానీ. అబ్బా అదిగోండి రషర్ చూడండి. సిట్అప్ బ్రాగ్ ఏదో ఒకసారి కనెక్ట్ అయింది అనుకో ప్రతిసారి. అబ్బా వేసిండు మనోడికి, రషర్కి వేసిండు. అబ్బా కొట్టేసిండు బ్రో. #ఏజెంట్ 30 మచ్చా.
హ్యాష్టాగ్ ఏజెంట్ అంతే. 3 రౌండ్స్ కొట్టేసిండు మనోడు. అండ్ మూమెంట్ స్పీడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. గ్లూవాల్ మూమెంట్ స్పీడ్ అండ్ హెడ్ షాట్స్ వేరే లెవెల్. నాకు మాత్రం వచ్చేది లేదు ఒకప్పుడు, దానికోసం చాలా ట్రై చేసిన. ఓపి అసలు ఆగట్లేదు మచ్చా, గ్లూవాల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుకే ఇతను కొట్టలేకపోతున్నారు మనోళ్ళు, ఎందుకంటే ఇతను ఒక చోట ఆగట్లా. ఇదిగో కొడుతున్నాడు, వేసేస్తున్నాడు. కంపెనీస్ పీసీలో లాగిన్ అయిపోయి ఏంది బ్రో ఆ మూమెంట్, అంత మూమెంట్ ఉంది, మరి హెవీ మూమెంట్ ఉంది బ్రో నీది. అస్సలు ఛాన్స్ ఇట్లా బుల్లెట్ కొడుతున్నావు, వాళ్ళేసేస్తున్నావు. ఇంకెక్కడ నేను కొట్టేది. అబ్బా ఈసారి వాళ్ళేలా అయిపోయావు. సుజీ బ్రో వేసిండు హెడ్ షాట్. ఈసారి కన్సీడ్ చేసిండు, అందుకే మనోడు అయిపోయిండు. కే సాయి గణేష్ హాయ్ బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమ్. సాయి గణేష్ బాయ్, హాయ్ మచ్చా హ్యాష్టాగ్ TFP. చూద్దాం. అబ్బా ఓపీ బ్రో, నైస్ హెడ్ షాట్. ఇది కూడా పడిపోయి ఉంటే సూపర్ కొను మచ్చా. అబ్బా బాడీ షాట్ వేసేసినావు, అయినా పర్లే. ఫస్ట్ హెడ్ షాట్ బాగానే కొట్టినావు, తర్వాత బాడీ దింపిన. నైస్. ఎవరా ఏజెంట్ ఎవడరా నాయన, ఏజెంట్ దేవుడరా నాయన. ఓకే. అబ్బా ఈసారి సుజ్జి వేసిండు, మన గిల్లె ప్లేయర్ వేసిండు, షార్ట్ రేంజ్లో కొట్టిండు. సో మన వాళ్ళు వచ్చి 3 రౌండ్స్, ఆ బ్రోడే 4 రౌండ్స్ కొట్టేస్తున్నాడు 1v2. ఏజెంట్ 30 మచ్చా. బా ట్రై చేస్తుంటే కనెక్ట్ కాలేదనమాట. మళ్ళీ కనెక్ట్ కాలేదు. అబ్బా కనెక్ట్ కాలేదు. అబ్బా ఓపీ బ్రో, ఏంది బ్రో గుడ్డాటంలో కొట్టావు, ఎట్ట కొట్టావు మచ్చా, భలే కొట్టావు. ఇద్దరిని షార్ట్ రేంజ్కి తీసుకొస్తున్నాడు, ఇద్దరిని కలిపి కొడుతున్నాడు ఒకటేసారి. బాగుంది బ్రో. కొంతమంది అయితే వెనక్కి తీసుకెళ్తారు, ఈ బ్రో వెనక్కి కూడా తీసుకెళ్ళట్లా, అక్కడే కొడుతున్నాడు. అది ఈ బ్రో స్పెషాలిటీ. బాగా ఆడుతున్నావు బ్రో. చూద్దాం వచ్చా, ఇంకో ప్లేయర్ని కూడా కొట్టేస్తాడో లేదో. వేసిండు, ఒక బాడీ వేసిండు. అబ్బా సుజీ బ్రో కొట్టేసిండు. 4v4 బ్రో. చూద్దాం మ్యాచ్ విన్ అవుతాడో లేదో. ఏజెంట్ 30 పర్ఫెక్ట్ గేమ్ ప్లే ఉంది, బట్ విన్ అవుతాడో లేదో చూద్దాం అనమాట. మనోడికి హెల్మెట్ కూడా బ్రోకన్ అయిపోయింది. నోబితా ఎస్ గిల్ టెస్ట్ ప్రో ప్లేయర్ యుఐడి. గిల్ టెస్ట్ ప్రో ప్లేయర్. చూద్దాం. మూమెంట్ చూడండి మచ్చా, అక్కడికక్కడికే తిరుగుతుంది. స్క్రీన్ గిరగిర తిప్పేస్తున్నాడు మనోడు మాత్రం. అబ్బా వేసిండు 1 ట్యాప్. ఇంకొక ప్లేయర్ అనమాట. ఏ మాత్రం కవర్ ఫైర్ కూడా చేయట్లేదు బ్రో, నేరుగా వెళ్ళిపోతున్నాడు రష్. అబ్బా ఇప్పుడు కొట్టాలి బ్రో. అబ్బా వేసిండు బాడీ. అబ్బా వేసిండు బ్రో. హ్యాష్టాగ్ ఏజెంట్ 30. హ్యాష్టాగ్ ఏజెంట్. అందరూ హ్యాష్టాగ్లు కొట్టాలి బ్రో. మనోడు గేమ్లో మాత్రం మాత్రం ఎరగదీశాడు. సో ఎందుకంటే చాలామంది ప్లేయర్స్కి హెడ్ షాట్లు 1 ట్యాప్లు కొట్టేవాళ్ళు ప్లేయరు జాస్టిక్ ప్లేయర్స్ ఉంటారు, అండ్ మూమెంట్ తక్కువ ఉంటుంది. కొంతమందికి మూమెంట్ భయంకరమైన మూమెంట్ ఉంటుంది, యాక్యురెన్సీ తక్కువ ఉంటుంది. హెడ్ షాట్లు కొట్టేవాళ్ళు 2 ఉంటుంది, మూమెంటు హెడ్ షాట్ 2 కొట్టేవాళ్ళు రేర్గా తగులుతుంటారనమాట. ఈ బ్రో కూడా అలాంటి రేర్ ప్లేయరే. సో యాక్యురెన్సీ ఉంది, హెడ్ షాట్లు కొడుతున్నాడు, అండ్ మూమెంట్ స్పీడ్ 2 ఉన్నాయి మచ్చా మనోడికి. హ్యాష్టాగ్ ఏజెంట్ నైస్ గేమ్ ప్లే బ్రో, వేరే లెవెల్ ఆడు. యూట్యూబర్ అని చెప్తున్నా కదా, సో నువ్వు ఆడియో అని అలా చెప్పిన. పూర్ణ గేమింగ్ మా ఫేస్ క్యామ్ చేస్తా అన్న మార్నింగ్ టైము. ఫేస్ యూట్యూబర్ అయిపోయా, సో నీ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫుల్ అన్న యాక్సెప్ట్ చేయొచ్చు కదా. నేను వెళ్ళొచ్చిన ఆల్రెడీ టీపీజీ సిద్ధు అన్న గిల్డ్కి, వేరే గిల్డ్స్కి వెళ్ళొచ్చిన అన్న. ఛానల్ నేమ్ పూర్ణ గేమింగ్ మచ్చా. మనోడు గేమ్ ప్లే ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాడంట, సో గిల్డ్లోకి అయితే రావట్లేదంట. సో మనోడి ఛానల్ నేమ్ పూర్ణ గేమింగ్ అంట మచ్చా, పూర్ణ గేమింగ్ ఆన్ లైవ్. సో మనోడు మీరే చూశారు కదా లైవ్లోనే మనోడు గేమ్ ప్లే ఎలా ఉందో. సో 1v2 మన TFP గిల్డ్ ప్లేయర్స్ని డిఫీట్ చేశాడు ఏజెంట్ 30. సో మనోడి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మచ్చా, పూర్ణ గేమింగ్ అంట. డైలీ లైవ్ పడుతుందంట మనోడు కూడా. సో పూర్ణ గేమింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. సో నైస్ గేమ్ ప్లే బ్రో, బాగా ఆడుతున్నావు. సో నువ్వు ఈ గేమ్ ప్లేతోనే యూట్యూబ్లో మంచిగా ఎడిట్ చేసి వీడియోలు పెట్టు, నీకు తప్పకుండా రీచ్ అయితే వస్తుంది. సో నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది మచ్చా, నీ ఇలాంటి గేమ్ ప్లే ఉన్న ప్లేయర్స్కి. సో బాయ్ మచ్చా, బాగా ఆడు. నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా పెడుతున్నావు చూడు, నైస్ గేమ్ ప్లే బ్రో.